నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. అతడిని కదిలిస్తే పాట, అతడితో మాట కలిపితే పాట. కొన్ని వేల పాటలు రాసిన ప్రజా వాగ్గేయకారుడిగానే కాక సినీ గేయ రచయితగా, అంతేకాకుండా మరీ ముఖ్యంగా మూలవాసుల సిద్ధాంతకర్తగా, అట్లానే రాజకీయాల పట్ల ఒక విభిన్న దృక్పథం ఉన్న వ్యక్తిగా ఒక మనిషి మన దగ్గర ఉన్నారు, మాస్టర్జీ. ఆయనతో మాట్లాడి ఎన్నో విషయాల్ని మనం చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాజకీయము వివిధ రూపాల్లో సామాన్యుడిని, మూలవాసులను, దళితులను, బహుజనులను ఏలుతున్న వేళ మనం ఖచ్చితంగా ఒక విభిన్నమైన దృక్పథం ఏముంది, అసలు మూలవాసుల అస్తిత్వం ఏంటి, ఆ తర్వాత సామాన్య ప్రజలకు రాజకీయం చేయాల్సిన విషయం అంతా చేస్తుందా లేదా వంటివన్నీ కూడా మేధావులతో చర్చించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు దిశ టీవీ ఎక్స్క్లూజివ్గా ఒక పర్సన్ దగ్గర ఉన్నారు. హీఈస్ నన్ అదర్ దాన్ మాస్టర్జీ. నమస్కారం సార్. ముఖ్యంగా మీ గురించి తెలుసుకుంటూ వస్తున్నప్పుడు నాకు చాలా విషయాలు తెలిసినాయి సార్. ఒక్క అంశం అని టచ్ చేస్తే ఎన్నో వస్తున్నాయి. మీరు జస్ట్ మూలవాసుల గురించి సిద్ధాంతకర్తగా ఉన్నారు అంటే ఈ సమాజం నుంచి మీకంటూ ఒక రకమైన వ్యతిరేకత కూడా వచ్చుండొచ్చు. ప్రశ్నిస్తున్నారు కాబట్టి, నిజం ఇది అని చెప్తున్నారు కాబట్టి. ఎందుకంటే ఈరోజు రాజకీయ పరిస్థితులు చూసుకున్నట్టయితే మనకి నిజం ఇదిరా బాబు అని చెప్తే అక్కడ మనుగడ అనేది నిజానికి లేదు. ఇట్లాంటి రాజకీయ పరిస్థితుల్లో ముందు మనం రాజకీయం గురించి ఒక్కసారి మాట్లాడుకున్న తర్వాత మనం మెయిన్ మూలవాసుల దగ్గరికి వెళ్దాం. సో సార్, రాజకీయాలు చూసుకుంటే ప్రజలకి నిజమైన ప్రజాస్వామ్యం అనేది కనిపించట్లేదు. ఈ విషయంలో మీరు ఒక సీనియర్ రైటర్గా సమాజాన్ని ఎప్పటి నుంచో చూస్తున్న దృష్టితో ఏం చెప్తారు? ఇప్పుడు రేపు మన రాష్ట్రంలో 13వ తారీఖు నాడు ఎన్నికలు జరగబోతున్నాయి, పార్లమెంటు. అయితే ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి దానికంటే ముందుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి పాలకులు ఎవరు, ఏ వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఎందుకు ఇన్ని వేల సంవత్సరాల నుంచి, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల నుంచి రాజ్యాధికారంలో ఉన్నారు? ఈ దేశానికి సంబంధించినటువంటి సర్వ సంపదలను సృష్టించే ఈ యొక్క మూలవాసులు ఎవరైతే ఉన్నారో, 185-90% ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేవలం పాలితులుగా, ఒక బానిసలుగా, ఒక నిత్యం కష్టాలలో ఉండే వాళ్ళుగానే ఎందుకున్నారు? ఈ స్వాతంత్రం అని చెప్తున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యం అంటున్నారు, అందరికీ సమాన హక్కులు అంటున్నారు, కానీ దీన్ని అన్నింటిని పొందిన కొందరు మాత్రమే. కాబట్టి ఎందుకు జరుగుతుందంటే దీని వెనకాలనే అసలైనటువంటి మతలబు ఉందమ్మా. ఉదాహరణకి ఇప్పుడు ఒక 2 సీట్లతో మొదలైనటువంటి ఈ బీజేపీ పార్టీ ఇప్పుడు మొత్తము కొన్ని వందల సీట్లతోటి అధికారం చేస్తూ ఉన్నది. దీని వెనకాల ఏంటంటే మనువాదం అనే యొక్క భావజాలాన్ని ఈ ప్రజలని దాంట్లోకి ఎలా మలిచారు, ఆ ఊబిలోకి ఎట్లా తీసుకొచ్చారు అనేదాన్ని మనం ఒకసారి విశ్లేషించుకుంటే అసలైనటువంటి విషయం వాళ్ళు ఎందుకు పాలకులు ఉన్నారు, వీళ్ళు ఎందుకు పాలితులు ఉన్నారని తెలుస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ దేశానికి సంబంధించినటువంటి మానవాళికి సంబంధించిన పరిణామ క్రమాన్ని తీసుకుంటే కొన్ని వేల 1,30,000 సంవత్సరాలకు పూర్వం ఈ మనిషి మనుగడ అనేది ఒక బిగ్ బ్యాంగ్ అయింది విశ్వంలో. దాని ద్వారా ఇవన్నీ గోళాలు ఏర్పడ్డాయి. ఆ తర్వాత ఏంటంటే అదే దాన్ని భూమి అనే ఏర్పడడానికి దానికి కొన్ని వందల సంవత్సరాలు ఇట్లా పట్టిన తర్వాత మొట్టమొదటి ఒక మానవుడు అనేవాడు ఈ యొక్క రూపానికి రాకముందు ఒక జంతువుగా ఉండేటువంటి పరిస్థితులలో పరిణామ క్రమంలో పుట్టినటువంటి వాడు ఇప్పుడున్నటువంటి ఆఫ్రికా ఏదైతే ఖండం ఉందో అక్కడ మనిషి పుట్టడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులలో అక్కడ మనిషి మొట్టమొదలు ఎవల్యూట్ అయ్యాడు. దాన్ని మనము ఇప్పుడు కూడా అక్కడ ఏంటంటే క్రెడిల్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అనే ఒక ప్రాంతం ఉంది. అక్కడ నుంచి మనుషులు పుట్టి పెరిగి నెమ్మదిగా అంటే హోమో నియాండర్ తల్ వీళ్ళకి సంబంధించినటువంటి మనిషి కోతి నుండి మామూలుగా ఈ స్థాయికి రావడానికి కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని లక్షల సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఏంటంటే ఈ యొక్క పరిణామాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ ఆఫ్రికా ఖండంలో పుట్టినటువంటి మనిషి ఎవరైతే ఉన్నారో వాడు తన యొక్క అస్తిత్వాన్ని కోసం, తన భుక్తి కోసం ఎక్కడెక్కడైతే తాను క్షేమంగా మనగలుగుతూ అక్కడక్కడికి విస్తరించాడు.
అలా విస్తరించినటువంటి మానవుడు ఈ భారతదేశంలో ఇప్పుడు భారత ఖండం అనేది అప్పుడు ఇప్పుడు హిందూ కుష్ పర్వతాల వరకు నుండి మొదలుకొని మయన్మార్ ఇప్పుడు అంటే ఏంటంటే మనం మయన్మార్ అని అంటున్నామో అక్కడ దాకా ఒక ప్రాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని అప్పుడు జంబూ ద్వీపకల్పం అన్నారు. ఈ జంబూ ద్వీపకల్పాన్ని పాలించినటువంటి మొట్టమొదటి ఒక సమూహానికి రాజుగా ఉన్నటువంటి వాడు జాంబవంతుడు. ఆ జాంబవంతుడే మరి పురాణాలలో మన రామాయణ మహాభారతాలలో కూడా అతని పేరు ప్రస్తావన ఉంది, అతని యొక్క పాత్ర ఉంది. అట్లా ఈ దేశానికి సంబంధించినటువంటి మొట్టమొదటి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి సర్వ సంపదలను సృష్టించినటువంటి వాడు, ఒకప్పుడు హరప్ప మొహంజదార నగరాలను నిర్మించినటువంటి వాడు, నవనాగరికతకి మూలకారకుడైనటువంటి వాడు ఎవడైతున్నాడో ఈ దేశంలో వాసి వాడు ఇప్పుడు బానిసగా బతుకుతున్నాడు ఈ రాష్ట్రంలో. ఈ బానిసల్ని ఇలాగే బానిసత్వంలో ఉంచి అందరికీ మేము పాలకులం, అందరికీ న్యాయం చేయడానికి వచ్చామని చెప్తూ ఇది ప్రజాస్వామ్య దేశం అంటూనే కొందరు ఏ పిక్ ఆఫ్ పీపుల్ విల్ రూలింగ్ దిస్ కంట్రీ. అంటే ఇక్కడ వీళ్ళని ఇట్లాగే రూలర్స్గా ఉండడానికి గల కారణం ఏంటంటే దీనికి ఇప్పుడు ఏదైతే కొంతమంది అంటున్నారు సనాతన ధర్మం అంటున్నారు, దాన్ని మనం చాలామంది బుద్ధిజీవులు అనువాదం అంటున్నారు, అనేక స్మృతులు వచ్చాయి. కానీ వాటన్నిటిని క్రోడీకరించి ఒక మనుస్మృతిగా తయారు చేసినటువంటి లాస్ట్ స్మృతి ఏదైతున్నదో యజ్ఞవల్క స్మృతి ఉంది, నారద స్మృతి, అనేక స్మృతులను అన్నింటిని క్రోడీకరించి ఒక మనుస్మృతి మనుధర్మంగా స్థిరపరిచారు ఈ సనాతనవాదులు. ఓకే. అయితే ఈ సనాతనవాదులు చెప్తున్నటువంటి ధర్మం ఏంటిది, దానివల్ల ఎవరు బాగుపడుతున్నారు ఎవరు నష్టపోతున్నారని చెప్తే ఈ దేశానికి సంబంధించినటువంటి 90% మంది ఈ సనాతన ధర్మం వల్ల అణచబడుతున్నారు, నష్టపోతున్నారు, బానిసలు ఉంటున్నారు. వీరికి విముక్తి కావాలంటేనంటే నేను చెప్తున్నది ఏంటంటే ఈ సనాతన ధర్మానికంటే పూర్వం ఉన్నది అతి పురాతన ధర్మం, అదే జాంబవ ధర్మం, అదే బుద్ధుడు, బసవేశ్వరుడు, పూలే, పెరియార్, నారాయణ గురు, అంబేద్కర్, మొన్నటి కాంశీరామ్ వరకు ప్రవచించినటువంటి ధర్మం ఏదైతుందో అది అతి పురాతన ధర్మమైనటువంటి జాంబవ ధర్మం. దాన్ని మనం గనక కరెక్ట్గా ఈ ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగితే, ఈ ప్రజలైతే చైతన్యం చేయగలిగితే, ఈ ప్రజల్ని అవగాహన చేయించగలిగితే ఈ సనాతన ధర్మానికి బ్రేక్ పడుతుంది అనేది నేను ఇప్పుడు చెప్తూ వస్తున్నటువంటి అంశం. అంటే దీన్ని డిమార్కెట్ ఎలా చేయగలుగుతాం అంటే ఉదాహరణకి ఈ సనాతన ధర్మం గురించి మనం ముందుగా ప్రస్తావించుకోవాలంటే మేడం ఎవరైతే ఇప్పుడు ఓల్డ్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీ చేస్తున్నటువంటి మాధవీలత ఎవరైతే ఉన్నారో ఆవిడ గురించి నిన్ననే పేపర్లో ఆవిడ ఆస్తుల గురించి ఆవిడ ఇచ్చినటువంటి అంటే డిక్లరేషన్ ఏముందంటే ఆమె దగ్గర 5 కిలోల బంగారము, 221 కోట్ల ధన సంపత్తి ఉన్నదట్టుగా అండి. అయితే నాకు చిన్న డౌట్ వచ్చింది ఏమంటానంటే ఒకప్పుడు ఫీజు కట్టకపోతే ఆమె 6వ తరగతిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఫీజు కట్టకపోతే టీచర్ ఆమెని బెంచ్ మీద నిలబెట్టిందంట. నిలబెడితే అంత అయిపోయి క్లాస్ అయిపోయిన తర్వాత ఆమె బాధపడుతూ ఆ టీచర్ ఎందుకు టీచర్ 2 దినాలు 3 దినాలు అయితే మా నాయన కట్టేవాడు కదా, నేను ఎందుకు నిలబెట్టా బెంచ్ మీద, అందరి ముంగట నాకు అవమానమైంది అనేసి అన్నట్టుగా ఆమెనే చెప్పింది. నా ఉద్దేశం ఏంటంటే ఒకనాడు ఫీజు కట్టడానికి కూడా డబ్బులు సరిగ్గా లేనటువంటి ఒక స్త్రీమూర్తి ఈనాడు ఇన్ని వేల రూపాయల విలువైనటువంటి బంగారము కానీ తర్వాత సంపద కానీ ఎలా వచ్చింది? ఆ సీక్రెట్ ఏదో ఈ దేశం మూలవాసులైనటువంటి ఈ దేశానికి అచ్చం వారసులైనటువంటి వాళ్ళకి చెప్తే వీళ్ళందరూ నిజంగా ఆ యొక్క పద్ధతిలో ఆ యొక్క ప్రొసీజర్లో వెళ్తే అందరు ధన సంపత్తు వల్ల అవుతారు. అయితే ఈ అంశాన్ని కేవలం వాళ్ళకే ఎందుకు పనికి వస్తుంది, మాకు ఎందుకు రావడం లేదనే దానికని ఇక్కడే మనము సనాతన ధర్మానికి అతి పురాతన ధర్మానికి డిమార్కేషన్ ఇవ్వచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఆమె ఏమంటుంది అంటేనంటే అమ్మ నువ్వు చదువుకునేటప్పుడు లేకుంటే నువ్వు కొంచెం మంచి యుక్త వయసులో ఉన్నప్పుడు నీ డ్రెస్సింగ్ కానీ నీ యొక్క హెయిర్ స్టైల్ కానీ ఇవన్నీ కూడా చాలా మోడర్న్గా ఉండేది. ఇప్పుడేంటి నిండా కొంగేసుకొని పెద్ద బొట్టు పెట్టుకొని మెడ నిండా ఇది వేసుకొని ఒక తాలిబొట్టు బయటికి కనబడలేగా ఉంటున్నావు కదా అని అడిగితే ఆమె ఏం చెప్పింది అంటేనంటే అవునండి నేను ఈ సనాతన ధర్మంలో ఉన్నటువంటి అంశాలను పాటిస్తున్నాను. సనాతన ధర్మం ఏం చెప్తుంటే మన ధర్మం బాల్యమున తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి. పిల్లలు ఎవరైనా ఆడపిల్ల కావచ్చు మగపిల్లగాడు కావచ్చు, బాల్యమున తల్లిదండ్రి యవ్వనాన భర్త వృద్ధాప్యమున బిడ్డలపై ఆధారపడి బతకాలని మా శాస్త్రం చెప్తుంది. అందుకే నేను నా యుక్త వయసులో ఉన్నప్పుడు మా తల్లిదండ్రుల మీద ఆధారపడ్డాను కాబట్టి అప్పుడు వాళ్ళు నాకు స్వేచ్ఛనిచ్చారు కాబట్టి
అప్పుడు అట్లా ఉన్నాను. ఈవెన్ నాకు పెళ్ళైన తర్వాత కూడా మా భర్త నాకు అదే స్వేచ్ఛనిచ్చాడు కాబట్టి అప్పుడు ఇట్లా ఉన్నాను. కానీ నాకు పెరిగి ఈ వయసు పెరుగుతూ ఉన్నది. మరి ఇప్పుడు నేను ఒక బాధ్యత గల ఒక తల్లిగా, పిల్లల తల్లిగా ఈ సమాజానికి నేను కొద్దిగా మోరల్గా ఉండాలంటున్నంటే ఇట్లా ఉండాలి కాబట్టి అని చెప్తున్నా అని చెప్పి. అంటే నీ శాస్త్ర ధర్మం ప్రకారమే నీవేదైతే ప్రవచిస్తున్నావో ఏదైతే ఉన్నదో తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉండాలి, యవ్వనంలో ఉన్న భర్త మీద ఆధారపడి ఉండాలి, వృద్ధాప్యమున బిడ్డల మీద ఆధారపడి ఉండాలి. అదే ధర్మంలో మీ సనాతన ధర్మంలో భర్త చనిపోతే భార్య సజీవంగా చితి మీద కూర్చోబెట్టి ఆ మంటలలో ఆమెను కాల్చేయాలి. మరి అది పాటిద్దామా? ఎందుకు పాటిస్తలేము? ఎందుకు మారింది? మీ యొక్క రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు ఎందుకు మార్చారు? సనాతన ధర్మాన్ని పాటించాలి. ఎందుకు ఈ మార్పులు వచ్చాయంటే మీకు అవసరమైతేనేమో అన్నీ మార్చుకుంటారు మీకు అనుగుణంగా. మీకు ఏదైతే పనికి వస్తుందో దాన్ని అట్లాగే పెడతారు. ఏంటంటే సనాతన ధర్మం పేరు మీద ఇక్కడే ఉందన్నమాట. ఏంటంటే మనుధర్మానికి, సనాతన ధర్మానికి, పురాతన ధర్మానికి ఉన్నటువంటి పురాతన ధర్మాల వాళ్ళు ఏంటంటే ఒక స్త్రీ, ఉదాహరణకి ఒక స్త్రీ పెళ్ళయింది, భర్త చనిపోయాడు. భర్త చనిపోతే ఆవిడ కొన్ని దినాలు ఉపశమనం కలిగిన తర్వాత ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు. మా మూలవాసుల ధర్మంలో ఏముంటుందంటేనంటే ఆమెని ఇంకొకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. అది మా ధర్మంలో తప్పు కాదు. ఎందుకంటే మనిషికి సర్వ హక్కులు ఉన్నాయి. కనీసం మానవ హక్కులు ఏంటంటే మనిషి జీవించే హక్కు. అట్లా ఆవిడని ఏందనంటే తనకి ఇష్టమైనటువంటి వాడిని పెళ్లి చేసుకోవచ్చు. లేకుంటే భర్త ఉండగానే కాదు వాడు తాగుపోతూ తిరిగిపోతూ భార్యని ఎప్పుడు కొడుతున్నాను అనుకో, వాడికి విడాకులు ఇచ్చేసి తనకిష్టమైనటువంటి మారుమానం పోతుంది. మారుమానం అంటే మరొక పెళ్ళి చేసుకుంటుంది. ఇంత స్వేచ్ఛ కలిగినటువంటి యొక్క ఏదైతే జాతి ఉందో మాతృస్వామిక వ్యవస్థ నుంచి ఎవల్యూట్ అయినటువంటి జాతిని మీరు ఎక్కడికెళ్ళో 3000-4000 సంవత్సరాల క్రితం ఈ దేశానికి బతుకొచ్చి ఈ దేశంలో ఉన్న సర్వ సంపదలను చూసి, ఇక్కడ నదీ నదాలను చూసి, ఇక్కడ ఉన్న హరప్ప మొహంజదారో నాగరికతను చూసి ఓహో ఇది అమెరికా, ఇప్పుడు అమెరికాను చూస్తే గట్లయితే అందరం అమెరికా పోవాలంటాం. అప్పుడు అందరు సింధు నాగరికతలో సెటిల్ కావాలని మీరు సెటిల్ అయినటువంటి జాతి. యూఆర్ వెగబాండ్స్ అనమాట. వీళ్ళు ఎక్కడి నుంచి సంచార జాతులు. ఈ సంచార జాతులు భుక్తి కోసం, తమ ఆవుల కోసం, పాడి ఆవుల కోసం గడ్డికి తినడానికి లేదంటే వెతుక్కుంటూ వచ్చి ఈ సింధు నాగరికత లోయలో స్థిర నివాసం ఏర్పరచుకున్నాం. ఇక వాళ్ళకి ఏం డౌట్ వచ్చిందంటేనంటే ఇక్కడ మనం వచ్చాము, ఎక్కడికెళ్ళి వచ్చిన వాళ్ళం. ఇప్పుడు తెలంగాణలో ఈ తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం ఏంటి? ఆందోళనలు ఎక్కడికెళ్ళి వచ్చారు, మీరు వెళ్ళిపోవాలా, మా సంపద చూసుకోరు, మా ఆస్తులు చూసుకోరు, మా ఉద్యోగాలు చూసుకోరు, అంటని చెప్పేసి ఎట్లాగైతే ఉద్యమాలు వచ్చినాయి అట్లా వస్తే ఎప్పుడో కనిపెట్టి వాళ్ళు ఏం చేశారంటారంటే ఇక్కడ లోకల్ పీపుల్ని మనం ఎప్పుడు బానిసలుగా మనకు ప్రశ్నించే స్థాయికి వాళ్ళు ఎదగకుండా చేయాలంటే ఏం చేయాలంటే మొట్టమొదలు పెట్టినటువంటిది కర్మధర్మ సిద్ధాంతం. కర్మధర్మ సిద్ధాంతం అంటే వాళ్ళు ఏం చెప్పుకున్నట్టే ఇక్కడ వాళ్ళని మోసం చేయడానికి, చూడయా మేము ఎంత చాలా బాగా ఉన్నాం, చూడ ఆజానుభవనం, అరవింద దళాయదాక్షరం, మేము ఎంత తెల్లగా ఉన్నాం, మీరు ముక్కులు అప్పుడంత నల్లగా బోడిగా ఎట్లా ఉన్నారు అంటారంటే వాళ్ళు అయ్యా ఎందుకున్నావు అయ్యా ఇట్లా అంటానంటే ఏదో ఎందుకున్నారు తెలుసా, కర్మ, మీరు పూర్వజన్మలో పాపం అంటే ఏంటిదే అయ్యా, పూర్వజన్మలో పాపం అంటే తెలుసా, మాలాంటి వాళ్ళకు మీరు సేవలు చేయలేదు, మాలాంటి వాళ్ళని మీరు ధిక్కరించారు, మాలాంటి వాళ్ళని మీరు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ పాపం అంటుకుంది, అందుకే మీరు ఈ జన్మలు ఇట్లా పుట్టారు. మీకు తెలుసా అసలు దేవుని ప్రతినిధులం మేము, దైవం మంత్రాధీనం, మంత్రం బ్రాహ్మణాధీనం, తద్బ్రాహ్మణో మమదేవత అని చెప్పి ఇక్కడైనట్టు అమాయకంగా ఉన్నటువంటి ఒక ప్రజలను మోసం చేయడానికి మొట్టమొదటి తెచ్చినటువంటి కర్మధర్మ పునర్జన్మ సిద్ధాంతం. దీన్ని ఇంకా విస్తరింపజేయడానికి ఏం చెప్పారంటే చతుర్వర్ణం అంటే మనుషులను వర్గీకరిస్తే ఇంకా వీళ్ళు ఎంత విడదీయబడుతుంది. ఇప్పుడు అంటారు కదా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళు విభజించి పాలించారని, పాపం వాళ్ళు వీళ్ళ నుంచి కాపీ కొట్టిన వాళ్ళే. బ్రిటిషర్స్ విభజించి పాలించేటువంటి అంశాలని ఈ యొక్క మనువాదులను చూసి కాపీ కొట్టిన వాళ్ళే. వీళ్ళు ఏమన్నారు, మేము ఈ యొక్క మీకు రక్షకులు వచ్చాము, మీరు మా రక్షణ పొందాలంటానంటే మీరు మాకు సేవలు చేయాలి అంటే
మంగళోడు గడ్డం గీయాలి, సాకలోడు గుడ్డలు ఉతకాలి, చెప్పులు కుట్టాలి, మాది కూడా చెప్పులు కుట్టాలి, డప్పులు కొట్టాలి. ఇట్లా రకరకాల పనులతోటి 3600 కులాలను ఇప్పటికి చేస్తారు. మొత్తం భారతదేశంలో 3600 కులాలు. ఇదే మాధవీలత కొన్ని చోట్ల అన్నారనమాట, కులాలు అసలు భారతదేశంలో లేవు, ఆ, కులం అనేది కాస్ట్ అనే వర్డ్ తోటి డెరైవ్ అయింది ఫ్రమ్ ఫ్రెంచ్ అని చెప్పేసి. అవును, ఆ మహాతాలికి పాపం తెలియదు, ఆమె అంత చదువుకున్నది అంటుంది కదా, ఆమెకు చరిత్ర తెలియదు అసలు. ఈ దానికి అంత మూలం ఏంటిదంటే ఈ దేశంలోకి బతకడానికి వచ్చినటువంటి ఇప్పుడు ఎవరైతే మీరు మనువాద బ్రాహ్మణులలో తేడా ఉందమ్మా. ఈ దేశంలో బ్రాహ్మణులలో ఒక బసవేశ్వరుడు అనేవాడు బ్రాహ్మణుడు. అతను ఇదే ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి కులం ఈ దేశంలో ఉంది. దీనివల్ల సమాజము విచ్ఛిన్నం అయిపోతుంది కాబట్టి కులం ఉండొద్దని అందరినీ సమానంగా అందరికి జంజాలు వేశాడు. అందరినీ ఈక్వల్గా చేయడానికి ప్రయత్నిస్తే ఆయన బహిష్కరించినటువంటి వాళ్ళే సోకాళ్ళు ఈ బ్రాహ్మణులు. బ్రాహ్మణులలో కూడా ఒక బసవేశ్వరుడు, ఒక ఎస్ఆర్ శంకరన్ అనే ఒక ఐఏఎస్ అధికారి కేరళ, అతను పాపం తిండి ఒక చిన్న రూమ్లో అతనే వండుకొని తినేవాడు, అతని యొక్క బట్టలు అతనే ఉతుకున్నాడు, ఐఏఎస్ అధికారి అయ్యుండి. అంటే ఇక్కడ జనవాదులు ఉంటారు, మనువాదులు ఉంటారు. జనవాదులు అంటే నా ఉద్దేశంలో ఎవరు, అందరూ బాగుండాలి అలా నేను ఉండాలనే వాడు జనవాది. నేను ఒక్కదాన్నే బాగుండాలి, నా మెడ నిండా సొమ్ములు ఉండాలి, నాకే 4 కార్లు ఉండాలి, పెద్ద బిల్డింగ్ ఉండాలి, నాకు పెద్ద హాస్పిటల్ ఉండాలి అనుకునే వాళ్ళు మనువాదులు. ఇక్కడ ఏంటంటే ఆడు మాదివోడు కానీ మాలోడు కానీ ఎవడైతే నేను ఒక్కడనే ఉండాలంటే వైయక్తికమైనటువంటి స్వార్థం ఎవరుకుంటే వాడు మనవాది. అందరూ బాగుండాలి అలా నేను ఉండాలి అనుకునేవాడు బ్రాహ్మణ్ కానీ, వాడు క్షత్రుడు కానీ, వైశ్యుడు కానీ వాడు జనవాది. ఈ డిమార్కేషన్ లేకుండా కులాలు ఇక్కడ వద్దు. ఇక్కడ అగ్ర కులాలలో మంచోళ్ళు ఉన్నారు, అంచె కులాలలో కూడా మంచోళ్ళు ఉన్నారు. అంచె కులాలలో మోసకారులు ఉన్నారు, అగ్ర కులాలలో మోసకారులు ఉన్నారు. ఇక్కడ మనం చేయవలసినటువంటి ఏదైతే విభజన ఏదైతుందో ఈ విభజన కేవలం జనవాదులు మనవాదులు. కాబట్టి ఏంటంటే ఫ్రెంచ్ వాడు వచ్చిండు, ఆడికెళ్ళి వచ్చిండు, మీరే ఈ దేశానికి కాదు ప్రపంచంలో సనాతనం, ఈ సనాతనం అంటే మీ సనాతనంలోనే ఉంది. అవును, ఈ దుర్మార్గమైనటువంటి అంశం ఈ సనాతనంలో ఉంది. వాడు ఫ్రెంచ్ వాడు మొన్న ఎక్కడికెళ్ళి ఫ్రెంచ్ డచ్ వాళ్ళు 300 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు, కానీ మీరు 3-4 వేల సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు కదా తల్లి. మరి మీకు ఇవన్నీ ఇట్లకెళ్ళి వచ్చినాయంటే పాపం ఫ్రెంచ్ వాడు పెట్టినా అని చెప్పడం ఎంత దుర్మార్గం. ఇట్లా ఏంటంటే వీళ్ళు మాయావాదం, వీళ్ళు ఏంటంటేనంటే మాయావాదంతో ఈ దేశంలో బతుకుతున్నారు అనుకో. వీళ్ళంటే భావవాదం అన్నట్ట, మాదేదంతా భౌతికవాదం. మేము ఆది దేవుడైనటువంటి శంకరుడి యొక్క వారసత్వాన్ని పనికొచ్చుకున్నాం. మా దేవుడు శంకరుడు, అడ్డబొట్టువాడు. ఆ అడ్డబొట్టులో కూడా ఒక మతలబు ఉంది. ఈ తెల్లగా ఉన్నటువంటి బొట్టు పురుషుడి యొక్క శుక్లం, ఎర్రగా ఉండే బొట్టు స్త్రీ యొక్క అండం, అంటే శోణితం. మానవ సృష్టికి ఈ 2 అంశాలు కారణమని చెప్పడానికి పెట్టుకున్నటువంటి బొట్టు ఆయన భౌతికవాది శంకరుడు. అటువంటి భౌతికవాది యొక్క మా దేవుడు మా నాయకుడు. మీరు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఏం చేశారు, అమ్మ ఈ శంకరుడు ఇంత భౌతికవాదం ఉంది, మనం కూడా కాపీ కొడదామని ఏం చేశాడు, ఫస్ట్ పొడుగు పెట్టుకున్నాడు. అమ్మ ఈ నా కొడుకు పొడుగు పెట్టుకుంటే మాకెక్కడ ఉంటుందని చెప్పాడు. ఇంకో పక్కడు 2 బొట్లు పెట్టాడు. అమ్మ ఈ నా కొడుకు పెడితే మనకి ఇక్కడ ఆస్తితో ఇంకోటి 3 బొట్లు పెట్టాడు. ఇట్లా ఈ యొక్క మాయలు చేయడంలో, మాయోపాయాలు పన్నడంలో వీళ్ళని మించినటువంటి వాళ్ళు ప్రపంచంలో ఏ బ్రిటిషోడు కాడు, ఏ ఫ్రెంచోడు కాడు. కాబట్టి ఏంటంటే ఈ సమాజానికి మనం చెప్పవలసింది, ప్రపంచంలో ఎక్కడైనా కూడా డివిజన్ అనేది వచ్చిందంటనంటే ఈ యొక్క మనువాదము అనేది ఏదైతే సాంప్రదాయవాదం అంటున్నామో లేకుంటే సనాతనవాదం అంటున్నామో మీరు సృష్టించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. కాబట్టి ఈ అంశాలను ప్రజలకు తెలియజేయాలని నేను ఈ మూలవాసన సిద్ధాంతాన్ని చెప్తూ వస్తున్నాను. సార్, ఇప్పుడు మన భారతదేశ పాపులేషన్ని వడబోసినట్టయితే అందులో ఖచ్చితంగా 80-90% అయితే మూలవాసులు వెళ్తారు. మీరు అదే, నేను అదే, అందరు చాలా వరకు అదే ఉంటారు మన దేశంలో. కానీ మనలోనే చాలా మంది ఏంటంటే ఈ సనాతన ధర్మానికి కానివ్వండి, లేకపోతే మొత్తం మనుధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్క సాంప్రదాయానికి కానీ అలవాటు పడిపోయి ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి ఇదని చెప్తే వాళ్ళు ఫస్ట్ మనని పిచ్చోళ్ళలాగా చూస్తున్నారు కదా. ప్రతి ఒక్క మార్పు, నేను బుద్ధుడు మొదలుపెట్టినా, ఈవెన్ బసవేశ్వరుడు మొదలుపెట్టినా, ఇవన్నీ కష్టాలు, ఇవన్నీ చిత్కారాలు, ఇవన్నీ అతన్ని అంటే వెలివేసేటువంటి స్థితి నుంచే మార్పులు వచ్చాయి. ఇప్పుడు ఉదాహరణకి బాబాసాహెబ్ అంబేద్కర్ అతను చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ స్థితి, అప్పటికున్నటువంటి స్థితి ఏంటంటే ఈ అన్టచబుల్స్ని అసలు స్కూల్కి రానిచ్చేది. మీ మనుధర్మశాస్త్రం ప్రకారమే
చదువుకుంటే నాలుకలు తెగ్గోసారు, వింటే చెవులో సీసం కరిగించిపోసారు. మీరు ఒక ఈ దేశానికి సంబంధించిన మూలవాసి బయటికి వెళ్ళాలంటే, తనకున్నటువంటి ఉంటున్నటువంటి ఇంటి నుండి బయటికి వెళ్ళాలంటే అతను మిట్ట మధ్యాహ్నం 12-1 గంట మధ్యలోనే బయటికి రావాలంటే తన నీడ, సూర్యుడి యొక్క నీడ తన కాళ్ళ కింద పడేనప్పుడు మాత్రమే బయటికి రావాలి. అటువంటి స్థితిలో బయటకు వచ్చేటప్పుడు ఉట్టిగా రాకూడదు. నువ్వు వచ్చినట్టు ఒక గంట కొట్టుకుంటా సపోర్ట్ చేసుకుంటే, ఎప్పుడంటే ఏదైనా మరి ఫైర్ ఇంజిన్ వచ్చిందనుకో, ఏదైనా కాలిపోతే అప్పుడు దండ గంట కొట్టుకుంటే ఎట్లా వస్తారో అట్లా వీళ్ళు బయటికి రావాలంటారంటే గంట కొట్టుకుంటూ రావాలి. ఆ వచ్చేటప్పుడు కూడా తమ అడుగుల యొక్క ముద్రలు భూమి మీద పడితే మేము మావి తొక్కితే మేము అన్టచబుల్స్ అయిపోతాం. కాబట్టి అది తూడ్చివేయడానికి వెనక ముడ్డుకొక చీపురు లాంటిది పొరక కట్టుకోవాలా. అట్లాగే మీకు ఉమ్మొస్తే కింద ఉమ్మకూడదు, ఇంతలో ఉమ్మాలని చెప్పినటువంటి నీచమైన నికృష్టమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి పీష్వాలు చేసినటువంటి యొక్క దుర్మార్గమైన వ్యవస్థ 200 సంవత్సరాల క్రితం, మొన్నటి 1818 వరకు ఉన్నటువంటి పరిస్థితి. దానికే సంబంధించి కదా మనకి భీమ్ కోరేగావ్లో జరిగినటువంటి యుద్ధం. మరి ఒక 5,000 మందిని, కేవలం 500 మంది వీరులు బ్రిటిష్ వాళ్ళతో కాకపోతే వాళ్ళని ఓడగొట్టడం చాలా కాకపోతే మేము పోరాడతామని చెప్పి ఒక్క రోజులో, ఓన్లీ 1 నైట్, 31 డిసెంబర్ నైట్లో యుద్ధం మొదలైతే డిసెంబర్ అయిపోయి తెల్లారి 1 జనవరి రోజు మొత్తం పీష్వాలని అంతమొందించి ఆ రాజ్యం తీసుకెళ్ళి విముక్తిదాతలైనటువంటి ఈ దేశానికి ఇంగ్లీషు ఇంకా రకరకాల భాషలు నేర్పించి మానవులను మనుషులుగా తీర్చిదిద్దినటువంటి ఆ బ్రిటిష్ పాలకుల్లో చేతుల్లో పెట్టారు. వీరులంటే మీ సనాతన ధర్మంలో ఏముందో తెలుసా? మీ సిద్ధాంతం ప్రకారంగా చతుర్వర్ణం మయా సృష్టి, గుణకర్మ విభాగస్థలు అంటే గుణాల వల్ల మనుషులు వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు అధపాతాలను కూడా వెళ్తారని చెప్పేసి మీ యొక్క భగవద్గీతలో మీరు ప్రవచించారు. అది ఎప్పుడు బుద్ధుడు వచ్చి చనిపోయిన తర్వాతనే వచ్చింది భగవద్గీత, అంతకుముందు వచ్చినట్టు కృష్ణుడు రాశాడు అనేది కాదు, అది అబద్ధం. సో ఇక్కడ ఏంటంటే బ్రాహ్మణ వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరంటారంటే ఉన్నతమైనటువంటి వర్గము, వాళ్ళకేమో పౌరోహితులు ఉండాలి, రాజులను వాళ్ళు గైడ్ చేసే వాళ్ళుగా, రాజులని వీళ్ళు ఒక మంచి తోవల నడిపించే వాళ్ళు ఉండాలి. రెండవది ఏంటిది? క్షత్రియులు మీరు ఈ దేశానికి రక్షకులు ఉండాలి, యుద్ధాలు చేయాలి, శత్రువులను ఓడించాలి, ప్రజలకు రక్షకులు ఉండాలి. మూడవది వైశ్యులు ఏంటి? మీరు సంపదను సృష్టించి మాకు ఈ దాన్ని సరి అయిన సమయానికి అందించాలి. ఇక నాలుగవది ఉన్నది ఏంటంటే మీరు ఈ 3 వర్ణాలకు సంబంధించిన వాళ్ళకి సేవలు చేస్తూ మీరు వారు సూచించిన మేరకే డ్రెస్ కానీ తిండి కానీ ఇవన్నీ కూడా తినాలి అని పెట్టాం. ఇక నాలుగోది అయిపోయిన తర్వాత అసలు 5వ వర్గం అంటేనంటే లెక్కలేదనమాట. అతి శూద్రులు అన్నారు. ఈ అతి శూద్రుడు అయినటువంటి ఇప్పుడు కమ్మరి కుమ్మరి సాకలి ఎరకలి అన్నది గొల్ల గౌడ మాల మాది నుంచి మొదలుకొని ఇప్పుడు అంటున్నటువంటి ఏదైతే అన్టచబుల్స్గా ఉన్నటువంటి వాళ్ళ వరకు ఒక 80% మందిని ఈ కులాల కింద పెట్టారు. తో నేనేమంటానంటే నీ ధర్మం ప్రకారంగా, నీ సనాతన ధర్మం ప్రకారం బ్రాహ్మణులు అందరికి సేవలు చేయాలి, అందరిని పురోహితంగా ఉండాలి, రాజులని గైడ్ చేయాలి, సరే మంచిది. ఇక క్షత్రియులు ఈ దేశానికి రక్షకులు ఉండాలి, అవసరమైతే శత్రువులను ఓడించిన యుద్ధాలు చేయాలి. ఇలా పర్సెంట్ ఎంత అండి? 3% కూడా ఉందండి క్షత్రియులది. 3% వాళ్ళు కొన్ని వేల శక్తివంతులైనటువంటి వాళ్ళని యుద్ధాలు చేస్తే ఉంటారా? బాబాసాహెబ్ అంబేద్కర్ తన యొక్క ఈ బుక్లో చెప్పినటువంటి అంశాలను చూస్తే మాకు అనిపిస్తుంది, మనోళ్ళంట వెనకట ఎవరైనా రాజులు యుద్ధాలు చేస్తుంటే చెట్లు ఎక్కి గోడల మీద ఎక్కి తమాషాలు చెప్పండి, సినిమాలల్లో తమాషాలు చూస్తున్నాం, అట్లా ఎక్కి చూసేవాళ్ళంట, భలే కొట్లాడుతున్నాం, ఓ అరే చనిపోయింటారు భయ్, ఇట్లా అనుకోవడం తప్పితే యుద్ధాలలో కూడా పార్టిసిపేట్ చేయకూడనటువంటి స్థితి. అలాంటి స్థితిలో ఈ దేశాన్ని కొన్ని 100 సార్లు పరాయి దేశాల కుల పాలకుల పాలు చేసినటువంటి దేశద్రోహులు మీరు కదా. దేశద్రోహం అంటే ఏంటిది? ఒక దేశాన్ని విచ్ఛిన్నం కావడానికి ఏ పరిస్థితులను సృష్టించారో అది కూడా దేశద్రోహమే. దానికి పాల్పడుతున్నటువంటి వాళ్ళు కూడా దేశద్రోహులే. ఇంకో రకమైనటువంటి దేశద్రోహం. ఈ దేశంలో పృథ్వీరాజు అనేవాడు ఒకప్పుడు మరి ఆయన జయచంద్రుడి బిడ్డని
బలవంతంగా లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుంటే అప్పుడు ఆ జయచంద్రుడు నాకు శక్తి సరిపోతలేదయ్యా బాబు మీరు రండి అని చెప్పి ముస్లిం రాజులను పిలిచాడు రక్షణ కోసం. మొట్టమొదటి ముస్లింలు పిలిచినటువంటి వాళ్ళు ఎవరు? ఈ మాలోడు, మాదిగోడు, కమ్మరోడు, కుమ్మరోడు, సాకలోడు, ఎరకడు, గొల్ల, గౌడ వల్ల కాదు. ఫస్ట్ విదేశాలకు సంబంధించినటువంటి ముస్లింలు పిలిచి ఈ దేశంలో పాగ వేయడానికి కారకులు మీరు, దేశద్రోహులు మీరు. పోని అక్బర్కు జోధాబాయిని ఇచ్చినటువంటి రాజులు మేమా, క్షత్రులు మేమా? క్షత్రియ పుత్రికని ఒక తుర్కరాజుకి ఇచ్చారు. అప్పుడు లేదు మీకు తుర్కొళ్ళు విదేశీయులు, అప్పుడు లేదు మీకు వీళ్ళు మొత్తం హిందువులను అణిచేస్తారు. అంటే మీకు అధికారం ఎక్కడ ఉంటే అక్కడ అడ్డా వేయాలి, అధికారం కోసం బిడ్డల్ని ఇవ్వాలి, అన్నీ చేయొచ్చు. అప్పుడు మీకు తుర్కొలు విదేశీయులా కనబడతారు. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు వీళ్ళు పాలకులుగా ఉన్నప్పుడు అడ్డొస్తారని చెప్పేసి వీళ్ళని మేము వీళ్ళ హక్కులు తీసేస్తాం, వీళ్ళకి ఎన్ఆర్ఐ పెడతాం, ఎన్ఆర్సీ పెడతాం, ఈ రకరకాల మాటలు అంటున్నారు కదా. ఇది ఎంత దుర్మార్గం అంటే మీకు నేను వీడియో చూపెడతా కావాల్స్తే. ఉత్తర భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రంలో ఒక స్త్రీని, అంటే ఒక్క స్త్రీ కాదు, ఒక ఇద్దరు ముగ్గురు, నేను ఆ ఫోటోలో చూశాను, మొత్తం నగ్నంగా మణిపూర్లో నగ్నంగా మొత్తం బట్టలని ఊడదీసి వాళ్ళని బలవంతంగా లాక్కపోతూ కొంతమంది ఆమె యొక్క మానంలో చేయి పెడుతూ, ఇంత దుర్మార్గం అయితే రజాకార్ల కూడా నేను ఇంత ఇదిగా చూడలేదు. ఇప్పుడు రజాకార్ల గురించి మీరు అంటున్నారు, కానీ ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నటువంటి మీరు పాలిస్తున్న రాష్ట్రంలో ఇంత దుర్మార్గం జరిగిందంటే అసలు ఎవరు రజాకారులు? మళ్ళీ ఆ మహిళలు ఆదివాసీలు. అందులో మళ్ళీ డివిజన్ తెచ్చి ఇద్దరి మధ్యలో గొడవలు పెట్టేసి ఒక వర్గం వాళ్ళు ఇంకొక వర్గం వారిని నగ్నం చేసి వందలాది పురుషులు రోడ్డు మీద వాళ్ళని బయటికి గొరగొర ఈడ్చుకొస్తున్నటువంటి దృశ్యం ఎక్కడుంది అసలు? ప్రపంచంలో ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ ఉంది. ఇదా మీ సనాతన ధర్మం? మీరు చేస్తున్నటువంటి ఒక గొప్ప ధర్మమా ఇది? ఇదంతా ప్రజలు గమనించాలా. ఈ ప్రజలు ఏంటంటే ఈ దేశ మూలవాసులు ఇకనైనా జాగ్రత్త పడి విజిలెంట్గా ఉండి ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్మార్గమైన వ్యవస్థను పసిగట్టలేదనుకో, మీరు ఇప్పుడు ఇంకే కాదు ఇంకా వేల సంవత్సరాలు కూడా బానిసలుగా ఉంటారు అనేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అయితే ఇప్పుడు మన దౌర్భాగ్యం ఏంటంటే సార్, దళితులు, బహుజనులు అనే పదాలు కూడా ఈ మధ్య జనాలకి చేరువైనాయి. ఈ నేపథ్యంలో మనము మూలవాసుల గురించి ఇంతసేపు మాట్లాడుకున్నాం, కానీ మన ఆడియన్స్ కోసం ఒకసారి మూలవాసులు అంటే ఎవరు, వాళ్ళ అస్తిత్వం ఏంటి, దీని గురించి కూడా మనం ఖచ్చితంగా మాట్లాడాలి. సో మీరు చెప్పండి సార్. ఇప్పుడు ఉదాహరణకమ్మా, నేను మూలవాసులు అనే పదం ఇది అన్నిటికీ వస్తుంది. ఉదాహరణకి ఇప్పుడు మీకు మేధోపరమైన హక్కులు అంటే వస్తున్నాయి కొత్తగా ఈ మధ్యలో. అంటే ఇప్పుడు పసుపు అనేది మన దేశంలో ఉంది, మనం పసుపు వాడతాం కదా. ఇదట వేరే దేశ పనులు మేము కనిపెట్టాము కాబట్టి దీని మీద మాకు సర్వ హక్కులు ఉండాలి. అట్లాగే చైనా వాడు ఏమంటాడంటే మేము వేప చెట్టును మొట్టమొదటి మేమే, మా దేశంలోనే పుట్టింది, దీని మీద మాకు సర్వ హక్కులు ఉండాలి. అంటే ఎవడైతే మొట్టమొదలు ఒక అంశాన్ని కనుక్కుంటాడో, లేకుంటే ఎవడైతే మొట్టమొదటి ఒక అంశాన్ని సృష్టిస్తాడో, లేకుంటే ఎవడైతే ఒక మొట్టమొదలు ఒక చోట ఉంటాడో వాడు ఆ దేశానికి, అంశానికి, దానికి మూలవాస, అంటే కారకుడు, మూల కారకుడు. అట్లా నేనేం చెప్తున్నానంటే ఈ దేశానికి మానవ పరిణామం తర్వాత ఖండాలుగా ఈ యొక్క భూమి విభజించబడ్డ తర్వాత అందులో ఈ భారత ఉపఖండం ఏదైతుందో ఇప్పుడు అదే ఆఫ్ఘనిస్తాన్ అవతలికి మొదలుకొని మయన్మార్ వరకు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతం ఏదైతున్నదో ఇదంతా కూడా జంబూ ద్వీపం అనేవాళ్ళు. జంబూ ద్వీపం కలిపి జాంబవంతే భరతవంశే భరతఖండే అని పెళ్లి మంత్రాలలో ఇప్పుడు బ్రాహ్మణులు మీరు హిందూ మ్యారేజ్కి వెళ్ళి చూడండి, అక్కడ దక్షిణ దిగ్భాగే భరతవంశే భరతఖండే జంబూ ద్వీపే జాంబవంతే అని చదువుతారు, మర్చిపోకుండా వాళ్ళ పాపం. అంటే ఎందుకంటారంటే మంత్రాలు కొన్ని తెలుసు, ఏమో పుసుకుని ఈ మంత్రం చదవకపోతే ఏమైనా అనుకుంటారేమని కంటిన్యూగా చదువుతారు. అంటే ఏమంటారంటే వారి పిచ్చినా కొడుకులారా ఈ దేశం మీదేరా, కానీ మీ దేశాన్ని మేము దొబ్బేసినాం, మేము వెళ్తున్నాం అనేది అర్థం. మాకేమో ఇంకా బుద్ధి రావడం లేదు. ఈ దేశం మూలవాసులకు 185% ఉన్నటువంటి అరే ఈ దేశం మీదేరా పోయి, ఈ దేశాన్ని మీరు పాలించాల్సింది పోయి ఎవడో బయటికి వెళ్ళి బతకొచ్చిండో పాలిస్తున్నాడు. కాబట్టి ఈ దేశాన్ని మీరు తీసుకోవాలంటే మనకు ఒక అంబేద్కరు, ఒక బుద్ధుడు, ఒక పూలే, ఒక పెరియార్, ఒక నారాయణ గురు, మొన్నటి కాంశీరాం వరకు మనకు కొన్ని ఈ సత్యాలు చెప్పే వెళ్ళారు. వాటిని గ్రహించండి అని మనం పాటలు, ఈ దేశవాసులం మేము విభీషణాదులము కాము,
మాతృభూమిని ప్రేమించే ముద్దు బిడ్డలం మేము, ఈ దేశవాసులం మేము. కులతత్వవాదులంతా ఈ దేశద్రోహులంటూ వెలుగెత్తి చాటుతాము, గొంతెత్తి పాడుతాము. ఏ కుల మతాలు లేని మా ఆది జాతినికపై ఈ భూమి పైన మరలా నెలకొల్పి తీరుతాము, ఈ దేశవాసులం మేము. ఈ సంపదంత మాది, ఈ సంస్కృతి అంత మాది, మాదంటూ కానిదేది లేదంటే లేదు సుమ్మి. మా తరతరాల కష్టం ఈ దేశ సంపదోయి, దానిని అనుభవించే హక్కు మా జాతికున్నదోయి, ఈ దేశవాసులం మేము. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా జాతి ఆది జాతి, మాకుంది గొప్ప నీతి. మా సాహసాల ముందు సాగిల్ల పడును భీతి. మా ఆది జాతి ఇకపై ఈ రాజ్యమేలే వరకు పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడి తీరుతాము, విజయాన్ని పొందుతాము. పోరాడాలంటే ఇట్లా మాటలు చెప్పి టీవీలలో మాట్లాడితే రాదు. ఆచరణాత్మకమైనటువంటి కార్యక్రమాన్ని ఇచ్చారు. మేము కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. ఒక బుద్ధుడు ఇచ్చాడు, ఒక బసవేశ్వరుడు ఇచ్చాడు, ఒక పూలే ఇచ్చాడు, ఒక పెరియార్ ఇచ్చాడు, మహానుభావుడు అంబేద్కర్ ఇచ్చాడు, ఆయన శిష్యుడైనటువంటి కాంచీరామ్ ఇచ్చాడు. వీరి యొక్క చెప్పినటువంటి ఆలోచన రూపంలో నడిస్తే విముక్తి మనదైతే, దేశం మనదైతే అని చెప్తున్నాం. అట్లా ఏంటంటే ఈ దేశానికి మూలం అంటారంటే, మూలవాసులు అంటే ప్రతి దేశంలో కొంత మూలాలు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకి స్పెయిన్ దేశానికి సంబంధించినటువంటి కొలంబస్ వెళ్ళకూరం అమెరికాని కనిపెట్టిండు అంటాడు కదా, వాడు కనిపెట్టాల్సిన అవసరం లేదు. ఇట్ వాస్ దేర్. కొలంబస్ వెళ్ళకముందే అమెరికా ఉంది, అక్కడ రెడ్ ఇండియన్స్ ఉన్నారు, ఆ దేశ మూలవాసులు ఉన్నారు. కానీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు రెడ్ ఇండియన్స్? పికప్ ది పీపుల్గా ఉంచేశారు, అందరినీ సంహరించారు, అందరినీ చంపేశారు, అందరినీ నలిచేశారు, అందరినీ కూడా అణిచివేశారు. ఎక్కడికి వెళ్ళో డచ్, స్పెయిన్, ఇంగ్లాండ్ ఇక్కడికి వెళ్ళిపోయిన వాళ్ళు ఇప్పుడు ఆ దేశం మూలవాసులట. అంటే ఎంత దుర్మార్గమో. అట్లాగే ఆఫ్రికా వాళ్ళు ఇప్పుడు మీరు ఉదాహరణకి ఆస్ట్రేలియా ఉంది ఖండం, ఇది సపరేట్ ఖండం కదా. ఆ ఖండంలో వీళ్ళు కూడా కొత్తగా కనిపెట్టారా బ్రిటిషర్స్. అక్కడ ది ఎబోరిజిన్స్, ఆ దేశంలో మూలవాసులు, మన భారతదేశంలో ఉన్నటువంటి ఎవరైతే శైవాన్ని పాటించే వాళ్ళు అలాగే ఇట్లా అన్ని వాళ్ళు విభూతులు పూసుకొని ఉంటారు. వాళ్ళకు ఒక కల్చర్ ఉంది. అంటే మన తాత ముత్తాతలు వాళ్ళ దగ్గర సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఒక పెద్దది ఇలాగా ఒక దొంగని కొమ్ములాగా చేసుకొని వాయిస్తారు. అంటే యుద్ధము శత్రువులు వస్తే ఎలా దాంట్లో ఊదాలి, ఒక ఆనందకరమైనటువంటి సమయంలో ఎలా ఊదాలి, ఒక భీకర యుద్ధం జరగాలంటే ఎలా ఊదాలి అనే దానికి సంబంధించి సింబల్స్ ఉన్నాయి. నేను సౌత్ ఆఫ్రికాకు వెళ్ళాను అండ్ ఇక్కడ ఆస్ట్రేలియా కూడా వెళ్ళినప్పుడు ఆయనతోటి ఎవరైతే మూలవాసి ఉన్నారో ఆయన పర్టికులర్గా ఆయనను కలుసుకొని అడిగాను దాని గురించి. ఇది ఏంటి సార్ ఎట్లా తినంటే ఆయన చెప్పాడు అనమాట, ఇది మా మూలవాసుల యొక్క నాదం ఇది, దీన్ని మేము వివిధ సన్నివేశాలప్పుడు దీన్ని ఇట్లా ఊతామని ఊది చూపెట్టాడు. అంటే మీ అమెరికాకు సంబంధించినటువంటి వాళ్ళు విదేశీయులే, మీ ఆస్ట్రేలియాకు సంబంధించినటువంటి విదేశీయులు, అంటే ఇక్కడ ఎవరైతే సనాతనవాదులు ఉన్నారో అలాంటి వాళ్ళు ఆయా దేశాలలో పోయి అడ్డ జమాంచేసి కనీసం వాళ్ళు క్రికెట్ ఆడడానికి లేదు. ఇప్పుడంటే సౌత్ ఆఫ్రికాలో కొంతమంది ఆ మహానుభావుడు నెల్సన్ మండేలా పుణ్యమాని ఆయన చేసిన పోరాటం వల్ల వాళ్ళు కొంతమంది క్రికెట్లో అసలు ఆ దేశంలో క్రికెట్ ఆడడానికి, ఇప్పుడు నువ్వు ఆస్ట్రేలియా తీసుకో, ఆస్ట్రేలియా క్రికెట్ ఆడేటోళ్ళు అంత ఎవరమ్మా, అంత ఎర్రతోళ్ళు నా కొడుకులే. అంటే నా ఉద్దేశం ఏంటిది, అక్కడ దేశ మూలవాసుల అస్తిత్వం లేకుండా చేశారనమాట. అప్పుడు 1993లో ప్రపంచ మూలవాసుల దినం వచ్చినప్పుడు కొంచెం ఏదో చెప్పారు, ఈ దేశానికి మూలవాసులు పలానోళ్ళు, ఈ దేశానికి మూలవాసులు పలానోళ్ళు చెప్పారు. కానీ ఆ చరిత్రను మళ్ళీ బయటికి రాణిస్తలేరు. ఒక అమెరికాలో, ఒక ఆస్ట్రేలియాలో, ఒక జపాన్లో, అంటే అమెరికాలోనేమో రెడ్ ఇండియన్స్, ఆస్ట్రేలియా ఎబోరిజిన్స్, జపాన్లో బురోకన్స్, ఇట్లా ఆయా ఈ దేశానికి మూలవాసులం ద్రావిడులం మేము, ఈ దేశం మాది, మా దేశంలో బతుకొచ్చిన నా కొడుకులారా ఈరోజు మాకే సర్టిఫికెట్ అడుగుతున్నారు. మీ దేశంలో ఉండాలంటే మీరు ఎక్కడ పుట్టారు కావాలంట. ఇప్పుడు మేము అడుగుతాం బిడ్డ మిమ్మల్ని, మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు అక్కడికి, అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గో. ఉదాహరణకి
ఈ సోకాళ్ళు సనాతనవాదాలు అంటారు, అయ్యా ముస్లిం ఈ దేశపోలు గారు వెళ్ళిపోవాలా, వెళ్ళగొట్టేశారు. కొంతమంది ఉన్న వాళ్ళని ఎట్లా అనుస్తారో మీకు తెలుసు. అట్లాగే బ్రిటిషర్స్ని కూడా ఈ దేశపోలు మీరు గారు మా దేశంలో వ్యాపారం చేయడానికి వచ్చి కొడుకులారా మొత్తం దేశాన్ని కబలించారు, మీరు వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయారు. అంటే మీ సూత్రమే, మీ సూత్రం ప్రకారంగా ఎవరైతే వచ్చారో వాళ్ళు వెళ్ళిపోవాలి. అంటే ఫస్ట్ కమ్ ఫస్ట్ గో కదా. మీరు ఇప్పటివరకు ఉన్నారు ఇక్కడ మా దేశంలో. ఈ దేశంలో సనాతన ధర్మం పేరు చెప్పుకుంటూ 3-4 వేల సంవత్సరాల క్రితం బతుకొచ్చినటువంటి మీరు ఈ దేశంలో ఎందుకున్నారు? ముస్లింలు ఎల్లగొట్టేశారు, వాళ్ళు విదేశీ వెళ్ళిపోయారు పాపం. క్రిస్టియన్స్ అంటే సోకాళ్ళు బ్రిటిషర్స్ని వాళ్ళు విదేశీలు వెళ్ళగొట్టారు. మరి మీరు ఎందుకున్నారు? మీరు వెళ్ళిపోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? ఎక్కడైతే మధ్య అంటే తూర్పు యూరోపు పశ్చిమ ఏషియా మధ్యలో ఉన్నటువంటి ఇరాన్ ఇరాక్ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు మీరు అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు వెళ్ళిపోవాలంటే మా వాళ్ళకు ఆ బుద్ధి వెళ్ళిపోయే అటువంటి ఒక చైతన్యాన్ని తీసుకురావాలి. మన సోకాళ్ళందరూ మన బుద్ధిజీవులు, మేధావులు, రచయితలు, కళాకారులు ఈ అంశాన్ని ఎక్కువ ప్రజల్లోకి తీసుకురావాల్సినటువంటి అంశము ఉంది ఇప్పుడు. అదే నేను ఎక్కువగా ఈ జనాలని చేయమని కోరుతున్నాను. సరే, ద్రవిడియన్స్ అనే చైతన్యం ఏదైతే ఉందో అది మనం చూసుకుంటే ఇప్పుడు కొంచెం ఉంది. ఆ కొంచెం కూడా సౌత్ ఇండియాకే పరిమితమైంది, ఉత్తరంలో అస్సలు లేదు. ఇంకొకటి ఉత్తరంలో ఇప్పుడు మోదీని చూసుకున్న రాజకీయ నాయకులు ఎవరైతే ఉత్తరంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా అందుకనే దక్షిణం మీద ఒక రకమైన పగని చూపిస్తున్నారు, ఒక వివక్ష చూపిస్తున్నారు అని అంటారు. వివక్ష చూపిస్తున్నారు అంటున్నాం. కాబట్టి పై స్థాయి అంటే దేశం పై స్థాయి నుంచే ఈ వివక్ష ఇంకా కనిపిస్తుంది కదా. దీన్ని ఇది కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. ఇప్పుడు మోదీ పైన ఏం చేశాడో కింద అది చేయడు, అయినా కానీ ఎందుకు చైతన్యం రావట్లేదు? అంటే ఇప్పుడమ్మా ఇప్పుడికి కొంచెం మన చిన్న సొయ్యి అంటాం కదా, సొయ్యి కొద్దిగా వస్తుంది. ఇప్పుడు ఏమంటారంటే ఉదాహరణకి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసినప్పుడే ఊఆర్ శూద్రాస్ అంటే హెనియలేషన్ ఆఫ్ ది కాస్ట్, థాట్స్ ఆన్ పాకిస్తాన్, ఇలా అనేక గ్రంథాలు రాశాడు. దాంట్లోనే మన రాజ్యాంగంలో ఏమన్నాడు, త్రిభాషా సూత్రాన్ని అమలు చేయాలి. ఈ భారతదేశం అంతా ఒకటిగా ఉండాలంటే ఉదాహరణ ఉత్తర భారతదేశంలో అనుకో, దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి కన్నడ కానీ, మలయాళం కానీ, తమిళ్ కానీ, తెలుగు కానీ నేర్చుకోవాలి. అట్లాగే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి పై రాష్ట్రాలలో ఉన్న ఉత్తర భారతంలో కొన్ని భాషలను మీరు నేర్చుకోవాలి, కంపల్సరీ పెట్టాడు. చేస్తురా ఈ కొడుకుడు? త్రిభాషా సూత్రాన్ని పాటిస్తురా? పాటించడం లేదు. అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని మేము ఫాలో అవుతున్నాం, రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం, కానీ రాజ్యాంగంలో ఒక అంశాన్ని పాటించము అంటే మీరు ఎంత అంటారంటే మనువాదం అంటేనే మాయావాదం, మోసవాదము, మోసం చేసేటువంటిది. మీరు త్రిభాషా సూత్రాన్ని పాటించడం లేదు. మీ యొక్క భాషని హిందీని బలవంతంగా పైన రుద్దుతున్నారు. మీ యొక్క ఇంకా అనేక రకాల భాషల్ని మా కింది భారతదేశంలో రుద్దుతున్నారు. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, ఆయన బుల్లెట్ ట్రైన్స్ కానీ అన్నీ కూడా ఏంటంటే మొట్టమొదటి ఆయన గుజరాత్కే, పెద్ద పెద్ద స్టేడియంలు గుజరాత్కే, పెద్ద పెద్ద అంశాలన్నీ గుజరాత్కే. అయ్యా మీ గుజరాత్కు సంబంధించిన ఆయన్నే మన భారతదేశంలో మీకు హోంమంత్రి ఉంటాడు, మీకు సంబంధించినటువంటి మీ రెవెన్యూకి సంబంధించినటువంటి అంశాలు చూసేందుకు మన బ్యాంకుకి సంబంధించిన అధిపతి మీ గుజరాత్ ఆయనే ఉంటాడు, మీ పార్టీ అధ్యక్షుడు గుజరాత్ ఆయనే ఉంటాడు, అందరు గుజరాతులే. మరి భారతదేశం అంటే గుజరాతేనా? భారతదేశం అంటే అందరిది కదా, అందరిని ఒకే దృష్టితో చూడాలి కదా, సమానమైనటువంటి ఆ సంపదని పంచాలి కదా. ఈ యొక్క వివక్షత ఎందుకు అంటే మనము లోపం మన లోపట ఉంది, అడగడం లేదు, ప్రశ్నించడం లేదు. ఈ ప్రశ్నించేటువంటి తత్వాన్ని పాలకులు, ఈ దక్షిణ భారతదేశంలో ఉన్న పాలకులు కూడా చేయాలి. మీ యొక్క అవసరాల కోసం, మీ యొక్క దీనికోసం, అస్తిత్వం కోసం వాళ్ళని మీరు ప్రే చేయడం కాదు. కొన్ని హక్కులు అడిగితేనే ఈ భారతదేశంలో సమానమైనటువంటి ఈక్వాలిటీ వస్తుంది అనేది మనం గమనించాలి. ఈ దేశాన్ని నిజమైన ద్రావిడ అనేవాడు మన రాహుల్ ద్రావిడ్ ఉన్నాడు కదా పేరు, ఆయన ఒట్టిగా పెట్టుకున్నాడు, అలా ఏమో ఒట్టిగా పెట్టుకున్నాడు. ద్రావిడ అంటే ద్రావిడులు లేనిదైందా? అసలు భారతదేశమే ద్రావిడులది. వాళ్ళ భాష ఉంది, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి, మీరు ఇప్పుడు హరప్పా మోహన్జదారో నగరాలలో మీరు వేసినటువంటి యొక్క గృహాలలో, పూర్వం మన ద్రావిడులు నివసించిన గృహాలలో మీకు ఒక దున్నపోతుకు సంబంధించినటువంటి చిహ్నం ఉంటుంది. అంటే మీ ఆవులు లేవు అప్పుడు, జడల బర్రెలు, జడల దున్నపోతులు ఉన్నాయి. అదే వాళ్ళు చిత్రాల మీద దించుకున్నారు, గృహాలలో ఉండే రాళ్ళ మీద చెక్కారు. మీ గో ఎప్పుడు వచ్చింది?
3,000-4,000 సంవత్సరాల క్రితం భుక్తి కోసం బతకడానికి వచ్చింది. ఏ బెగ్గర్ ఇస్ నాట్ చూజర్ అన్నారు. భిక్షకాడికి హక్కులు ఉంటాయమ్మా? ఇప్పుడు మా ఇంటికాడికి వచ్చిన ఒక భిక్షడు, అమ్మా ఏమైనా ఉంటే పెడతానంటే పెడతాడు ప్రేమతోటి. మాతాజీ మనకు బిర్యానీలో ఉంటే మా అక్కలోడు జావాలంటారని చెప్పి తెప్పుల్చుకొని కొడతాడు. ఇట్లా ఏంటంటే భిక్షగాళ్ళకి హక్కులు ఉండయి, కానీ భిక్షగాళ్ళు ఇప్పుడు మన మీదే వెళ్తున్నారు. ఏ బెగ్గర్ ఈజ్ నాట్ చూజర్ అనేది లాలో ఒక వర్డ్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే మీరు ప్రేమతోటి బుద్ధుడు చెప్పినట్టు బై కన్సెంట్ యూ కెన్ అచీవ్ ఎనీథింగ్, బట్ బై ఫోర్స్ యూ ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్. మీరు బలవంతంగా మమ్మల్ని చేయండి, ఇలాంటి తిండి తినండి, ఇలాంటి బట్టలు కట్టుకోండి. గొడ్డు మాంసం తినొద్దు అన్న, తినమా? మేము తింటలేము. గొడ్డు మాంసం తిన్నది మీరు కదా మొట్టమొదలు. యజ్ఞయాగాలు చేసి దాంట్లో లేత దూడల్ని కోసి దాని తోడబడి తినాలి, దాని మెడబడి తినాలి అంటే మీ వేదాలలో ఉపనిషత్తులలో రాసి పెట్టుకుని మేమా? అరే మీరు తినంగా ఆకలి అయితే మీరు పడేసిన బొక్కలు తింటే కూడా ఒక అన్టచబిలిటీ అంటగడతా ఉన్నాం. ఉదాహరణకి మాదిగోలు అంటానంటే మేము గొడ్డు మాంసం తింటే మీరు అన్టచబుల్స్ అయిందా అన్నారు అనుకుందాం. మరి రోజు గొడ్డు మాంసం తినే ముస్లింలు మీరు వాళ్ళకైతే ఆవసా బయట మన బేటకు షాదీ కరో, ఎవరు జోదాబాయి అంటే ముస్లింలు తింటే అన్టచబుల్స్ కాదు గొడ్డు మాంసం, మాదిగోలు తింటే అన్టచబుల్స్. ఇగో ఇది మాయావాదం, ఇది మోసకార్యవాదం. అంటే నేనేం చెప్తున్నానంటే ఇక్కడ ఈ మోసాన్ని మీరు డిమార్కేట్ చేసి చూడండి ప్రజలారా. ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ వాడు ఇక్కడ ఈ దేశంలో ఉన్నప్పుడు ఒక మహానుభావుడు రాసినటువంటి యొక్క పద్యాలని, వేమన్న గారు రాసిన పద్యాలని క్రోడీకరించి మనకు అందించినటువంటి మహానుభావుడు ఒక బ్రిటిషర్. ఒక అద్భుతమైనటువంటి ఆనకట్ట కట్టిండు రాజమండ్రిలో. ఆయన గొడ్డు మాంసంతో తింటూ పంది మాంసం కూడా తిన్నటువంటి వాడు కట్టిండు. మరి దాని కింద నీళ్ళు పారుతున్నాయి కదా, ఆ నీళ్ళు పారితే ముట్టుకోదు కదా మీరు. మరి మడి స్నానం ఎందుకు చేస్తురా మీరు? అంటే అప్పుడు అన్టచబుల్ ఉంటుంది. అరే గొడ్డు మాంసం తిన్నోడు పోయి మనం ముట్టుకోదు అంటే ఎండిపోతాయి. మీరు చెరువు మీద అల్లితే ఎవడిది ఎండుతుంది? మీదే ఎండుతుంది. కానీ అక్కడ ఉండదు, అక్కడ మళ్ళీ మినహాయింపులు ఉంటాయి. అబ్బాయి అది ఉండదండి, కరెక్టేనండి, కానీ మాకు అవసరం కదండి. అవసరం ఉంటేనేమో అన్నీ వాడుకోవాలి, అవసరం లేదనుకో అన్టచబుల్స్. ఇట్లా ఈ మోసకారి మాయావాదాన్ని పసిగట్టవలసినటువంటి అంశం చదువుకున్న యువకుల మీద, చదువుకున్న బుద్ధిజీవుల మీద, రచయితలం కళాకారులమని మరి మీటింగ్లో పెడుతున్నటువంటి మన వాళ్ళ మీద ఉంది. ఈ విషయాన్ని గమనించాలి. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చినాయి కదా సార్, మళ్ళీ ఒకవేళ బీజేపీకి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా ద్రవిడియన్స్ కానీ, మూలవాసి, దళిత, బహుజన బిడ్డల ఆహారపు అలవాట్లు, వాళ్ళ సాంస్కృతిక వైవిధ్యం దెబ్బతింటది అని కొంతమంది మేధావులు చెప్తున్నారు. సో బీజేపీ మళ్ళీ వస్తే దాని ప్రభావము కింది స్థాయి జనాల మీద, సామాన్యుల మీద ఎట్లా పడుతుంది? సాంస్కృతికంగా కానివ్వండి, ఆహారపు అలవాట్ల మీద కానివ్వండి. అమ్మా, ఒక విషయం ఏంటంటే ప్రతిది కూడా ప్రకృతి అనేది ఒకటి ఉంది, అది డిసైడ్ చేస్తుంది ఎవరు ఉండాలి ఈ భూమి మీద, ఎవరు ఉండకూడదని. ప్రతి ఒక్క సమాజంలో ఇలాంటి అణిచివేతలు వచ్చాయి. ఒక హిట్లర్ వచ్చాడు, ఎన్ని దినాలు ఉన్నాడు వాడు? వాడంతలో వాడే చనిపోయాడు కాల్చుకొని, అవునా కాదా? ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చింది? నువ్వు చేసిన పాపాలు, నువ్వు చేసిన దుర్మార్గాలు, నువ్వు చేసిన అంటే అందుకే నేను ఒక పాట రాశాను. ఆది హిందువులం జాతి భిందువులం అసలు భారతీయులం ఆది భారతీయులు అంటే మేము ఆది హిందువుల కంటే ముందోళ్ళం మేము. బ్రతుకొచ్చిన బడవార్యులు బ్రాహ్మణ అగ్రకులం అంటూ నాటకాలు చేస్తే చెల్లదు. అంటే మీరు బయటికి వెళ్ళి బతుకొచ్చిరనే విషయం కొంతమందికి తెలుసు. ఈ విషయాన్ని అందరికీ తెలిసినాడు మీరు ఈ దేశంలో ఉండరు. అది ప్రకృతి చేస్తుంది. ఇప్పుడు మోడీ గెలవని, నాకు మోడీ అంటే కూడా చాలా ప్రేమ. ఎందుకంటేనంటే ఆయన ఒకే దేశం, ఒకే రాజ్యాంగం, ఒకే జిఎస్టీ, ఒకే ఎన్నికలు అంటున్నారు. అట్లాగే 370 ఆర్టికల్ రద్దు ఒకే దేశం చేశాడు. అందుకే ఐ లైక్ హిమ్. ఇంకొకటి, ఆయన ఎప్పుడు ప్రేమించడానికి, ఎప్పుడు నిరంతరంగా ప్రేమించాలి, బీజేపీ గెలవాలని కోరుకోవాలంటే నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇన్ని ఒకటి చేసినటువంటి 3600 కులాలను తీసి ఒకే కులం చేయి. అప్పుడు నువ్వు గ్రేటెస్ట్ లీడర్ అంటాను, నిన్ను అందరు నమ్మాలంటాను. అంటే ఒక బ్రాహ్మణ కులం అన్న పెట్టు, ఆర్ బంగి అంటే పాకి పని చేసుకో, ఏ రెండుట్లో ఇదన్న పెట్టు ఇదన్న పెట్టు. అప్పుడు నిజమైన దేశభక్తుడు, నువ్వు నిజమైనటువంటి నాయకుడు, నువ్వు అన్నిటిని ఒకే చేసేటువంటి వ్యక్తిగా నేను గౌరవిస్తాను. చేయలేదనుకో ప్రజలకు తెలిసిపోతుంది, మళ్ళీ ఇది మాయావాదం, మోసకారివాదం, ఇది సనాతన ధర్మం అనేసి అనుకుంటారు. కాబట్టి ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే మీరు తొందరపడి అందరినీ అణిచివేస్తాము, రాజ్యాంగాన్ని మార్చివేస్తాము అని అంటేనంటే
మీ గొయ్యి మీరే తీసుకుంటారు మహానుభావులారా, వద్దు తీసుకోకండి. మీరు అందరితో పాటు అందరినీ సమానంగా చూస్తూ ఉంటే మీరు ఇంకా 10 కాలాల పాటు ఈ 5 ఏళ్ళు ఏంటిది, ఇంకో 10 ఏళ్ళు మీరు రాజ్యంలో ఉంటారని చెప్తున్నా. అది ఓకే. అయితే ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో మీకు చాలా పార్టీలు ఉన్నాయి. ప్రతి పార్టీ కూడా ఏది ఎన్నికల్లోకి వచ్చి నిలబడి గెలిచినప్పటికీ కూడా నష్టపోతున్నది సామాన్య ప్రజానీకం. దీన్ని మనం ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు అమ్మ గొంగళ్ళు తింటూ ఎంటుకల గురించి ఆలోచించినట్టు ఉందండి. ఎందుకంటే ఇవన్నీ ఆతాను గుడ్డలు ఏంటంటే అందుకెళ్ళి వచ్చినాయి. కొంచెం కలర్ మార్చుకుర్రు, కండువాలు మార్చుకుర్రు, కలర్ మార్చుకుర్రు, అన్నీ ఒకటే. నేనేమంటున్నానంటే ఈ దాంట్లో ఉన్నటువంటి దాన్ని గుడ్డిలో మెల్లి ఏది బాగా అనేది చూజ్ చేసుకోవాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. పూర్తి చైతన్యం అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినప్పుడు ఒకళ్ళు విలేకరులు ఇంటర్వ్యూ చేయాలి గాంధీని, జిన్నాని, బాబాసాహెబ్ని. వచ్చినప్పుడు ఫస్ట్ దేశానికి నాయకత్వం వహిస్తున్నటువంటి గాంధీ కదా, ఆయన దగ్గర పోదామని ఆయన దగ్గర పోయారు. ఆయన విడిదేసినటువంటి రూమ్లోకి పోతే వాళ్ళ పియ్య ఉంటాడు కదా ఆడ, సార్ గాంధీ గారు పడుకున్నారండి, మరి ఇప్పుడైతే వీలు కాదు, యూ కమ్ టుమారో మార్నింగ్ అంటని చెప్పారు. అట్లా అనగానే జిన్నా దగ్గరికి వెళ్ళారు. జిన్నా ఉన్న రూమ్కి పోయాడు. జిన్నా కూడా పడుకొని ఉన్నాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ 2 అవుతుంది నైట్ వెళ్ళేసరికి నేను రాసుకుంటూ కూర్చున్నాడు. రాసుకుంటూ కూర్చుంటే వాళ్ళు అడిగారు, సార్ ఏం సార్ మీ దేశంకి వెళ్ళి వచ్చినట్టు గాంధీ పడుకున్నాడు, హాయిగా నిద్రపోతున్నాడు, జిన్నా నిద్రపోతున్నాడు, మీరు ఇంకా ఎందుకు మేలుకొని ఏమో రాస్తామని అంటానంటే, బ్రదర్ వాళ్ళ ప్రజలందరూ నిశ్చింతగా హాయిగా సుఖంగా పడుకున్నారు, నా ప్రజలు ఇంకా నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు, చీకట్లో ఉన్నారు, నిద్రలో ఉన్నారు, వాళ్ళు మేల్కొనే వరకు నేను మేల్కొనే ఉండాలని చెప్పాడు. ఇది కట్టుకథనా నిజమా అనే కూడా ఇది ఎంత బాగా యాప్ట్గా పనికొస్తుందంటే అంత బాగా. ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులు ఎవరు ఇంకా జాగరూకులు కాలేదు, ఇంకా చైతన్యవంతులు కాలేదు. అవుతున్నారు ఇప్పుడు ఈ మహానుభావులు చేసిన పోరాటాల వల్ల అవుతున్నారు ఇప్పుడు. సో ఈ పరిణామ క్రమం అనేది ఇంకా కొన్ని దినాలు పడుతుంది. ఇప్పుడు గుళ్ళు కడుతున్నారు సార్. అంటే దండయాత్ర జరిగింది, మా గుళ్ళన్నీ మూసేసి మసీదులు కట్టారు అని చెప్పేసి గుళ్ళన్నీ వెలికి తీస్తామనేసి అంటున్నారు. మొన్ననే మహారాష్ట్రలో ఒక చిన్న బాలుడికి సమ్ హెల్త్ ఇష్యూ వస్తే హాస్పిటల్ పరిస్థితి లేదు అందుబాటులో. ఆ తండ్రి ఆ బిడ్డని చేతిలో ఎత్తుకొని ప్రశ్నిస్తున్నాడు అనమాట, మీరు అయోధ్యలో గుడిని ఎవరు కట్టమన్నారు, ఫస్ట్ మౌలిక సదుపాయాలు అయితే కల్పించాలి కదా అని చెప్పేసి. ఈ రాజకీయ నాయకులు ఏంటంటే ప్రజలకి కల్పించాల్సిన మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టకుండా మత రాజకీయాలు చేస్తున్నారు కదా. అది ఏ పాలకుడైనా కూడా వాళ్ళకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయమ్మా. ఎట్లయితే మేము అధికారులు ఉంటాం గవే చేస్తారు వాళ్ళు. ఏడు చచ్చిపో బతుకు ఇవన్నీ మాకు అనవసరం. ఉదాహరణకి గుజరాత్లో ఒక పిల్లోడు నీళ్లు తాగనికి ఆ కుండలకే నీళ్ళు తీసుకొని తాగాడు. ఆ టీచర్ ఎంత దుర్మార్గంగా వాడు చచ్చేదాకా కొట్టి చంపేసిండు. మీ గుజరాత్లో మన దేశానికి ప్రధానమంత్రి అయిన రాష్ట్రమే ఆ గుజరాత్లో అన్టచబిలిటీ ఇంత దుర్మార్గంగా ఉంది. దాని గురించి ఏం లేదు. అయ్యా మొన్న ఈ దంగల్ సినిమాలో నటించినటువంటి అమ్మాయి కుస్తీ పోటీలలో కొట్టినటువంటి అమ్మాయిని చంపేసారు. ఇట్లా అనేక మందిని చంపేస్తారు. ఇట్లా చంపడానికి గల కారణం ఏంటిదంటే మీరు మీ అస్తిత్వానికి ప్రమాదం ఏర్పడుతున్నప్పుడల్లా ఇలాంటి వాళ్ళని చంపుతా ఉన్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఇక్కడ గుడి గడతామంటే ఇస్తారు డబ్బులు, బడి అడగమంటే రాలయబ్బ డబ్బులు. అంటే గుడి కడతాడక్కడక్కడ ఆయన పేరు గుడి మీద కనబడాలి, ఆ బండ మీద కనబడాలి. ఈ యొక్క గుడికి మండపం కట్టించిన పేరు XY, దీనికి గోపురం కట్టించిన ZY, ఇలా పేర్లు ఉంటాయి కదా. అందరు వచ్చి చూస్తారు మా పేర్లు కాబట్టి కనిపించాలి. మరి బడికి ఎవడు కనిపిస్తారు? కనిపించదు కాబట్టి బడి కట్టడానికి లేదు. ఆరోగ్యానికి సంబంధించి ఇక్కడ మౌలికమైన వస్తువులు అంటేనే విద్య, వైద్యం, ఉద్యోగం. ఈ 3 ఏ దేశంలో సుభిక్షంగా ఉంటే ఆ దేశం నిజమైనటువంటి గొప్ప దేశం. గుడులతోటి పోని ఇప్పుడు రాముని గుడి కట్టారు కదా, అక్కడ తోయితే అన్ని బుద్ధుడి యొక్క అవశేషాలు బయటపడ్డాయి. ఆ మహానుభావులు ఇప్పుడే మీరు ఒక వీడియో చూస్తే చిట్టని బూతులు తిడుతున్నారు. సోకాల్డ్ హిందూ ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన ఈ గురువులే. అరే ఓ నీచులారా, మీరు గుడికి రామునికి పుట్టిన కాడ కడతా అన్నారు కదరా, దానికి 3 కిలోమీటర్ల అవతల కట్టిర్రా, ఇదేం గుడిరా అంటారు. ఇక్కడ
మతం పేర దేశాన్ని విభజించి దేశాన్ని మళ్ళీ ముక్కలు కావడానికి చేస్తున్న ప్రయత్నమే ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి అంశాలు. మనకి దక్షిణ భారతదేశంలో ఆ పరిస్థితులు లేకపోవడానికి గల కారణం ఏంటంటే మనము ఈ ద్రావిడులు అంటే ఒక జ్యోతిబా ఫూలే, ఒక పెరియారు వీళ్ళు ఇచ్చినటువంటి ఏవైతే సిద్ధాంతాలు ఉన్నాయో వాటితో చైతన్యమైనటువంటి ఈ యొక్క ప్రాంతం. కాబట్టి ఆ ప్రాంతంలో ఇలాంటి దుర్మార్గులు అడుగు పెట్టడానికే చాలా కష్టమవుతుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదో ఒక భౌతికవాదాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సైన్స్ని ఆధారం చేసుకొని బతికేటువంటి ఒక నారాయణ గురు రక్తపు చుక్క కింద పడకుండా కేరళ రాష్ట్రాన్ని మొత్తం ఒక ఉన్నతమైనటువంటి 100% విద్యావంతులు ఉన్నటువంటి దేశంగా రాష్ట్రంగా మారడానికి కారణమని నారాయణ గురు, ఒక పెరియార్ ఇలాంటి మహానుభావులు అందరూ కూడా ఈ దక్షిణ భారతంలో పుట్టారు. మహారాష్ట్ర నుంచి కిందికంతా కూడా ఒక చైతన్యవంతమైనటువంటి సమాజం ఉంది. మాస్టర్జీ గారితో రాజకీయాలకి సంబంధించి సనాతన ధర్మం, పురాతన ధర్మం వీటికి సంబంధించి మూలవాసుల గురించి మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ పార్ట్లో మనము అసలు మాస్టర్జీ బాల్యం ఏంటి, ఎట్లా అయిన ఒక ప్రముఖ కవిగా సీరియస్గా రాస్తూ అందరిని గురించి ప్రస్తావిస్తూ ఒక సీరియస్ రైటర్గా ఎట్లా ఎదిగారు, ఆ తర్వాత సినిమాల్లో రచయితగా ఎట్లా వచ్చారు అని అన్నీ మాట్లాడుకుందాం. సో పర్సనల్ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇస్తాను. స్టే ట్యూన్డ్.